చూడండి 34వ కీర్తన 6వ వచనం చూడండి. 34వ కీర్తన 6వ వచనం. ఈ దీనుడు మొరపెట్టుగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటి నుంచి అతన్ని రక్షించును. ఎవరైతే దీనులై ఉంటారో వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఈ సంఘ ప్రార్థనలో దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే, ఎవరైతే మనలో ఆ దీనత్వం ఎవరిలో అయితే ఉందో, ఎవరిలో అయితే ఆ దీనత్వం ఉందో దేవుడు వారి ప్రార్థన ఆలకించి అడుగున్నాడు. అందుకే కీర్తనకారుడు ఇక్కడ అంటున్నాడు, ఈ దీనుడు మొరపెట్టుగా 34వ కీర్తన 6వ వచనం. ఈ దీనుడు మొరపెట్టుగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటి నుంచి అతను రక్షించు. దావీదు కలిగిన శ్రమలు ఎన్నైతే ఉన్నాయో ఆ శ్రమలన్నిటి నుంచి దేవుడు తనను రక్షించినాడు. కారణం ఏంటంటే దావీదులో ఉన్నటువంటి దీనత్వాన్ని బట్టి దేవుడు దావీదు ప్రార్థన ఆలకిస్తూ వచ్చినాడు కదా. 34వ కీర్తన 6వ వచనం. ఈ దీనుడు మొరపెట్టుగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటి నుంచి అతన్ని దేవుడు రక్షిస్తూ వచ్చినాడంట. మనకున్న శ్రమల నుంచి, మనకున్న కష్టాల నుంచి దేవుడు రక్షించేవాడుగా ఉంటాడు, కాపాడేవాడుగా ఉన్నాడు కదా. కాబట్టి అందుకని దేవుడు ఏం చేసేవాడుగా ఉన్నాడు, దీనులైనటువంటి వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దావీదు ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఈ రాత్రికాల సమయంలో కూడా దేవుడు మన ప్రార్థన ఆలకించాలనుకుంటున్నాడు. దేవుడు మన ప్రార్థన కూడా వింటాడు. మనం కూడా అలాంటి దీనత్వాన్ని కలిగి దేవుని అడిగినప్పుడు దేవుడు మన ప్రార్థన కూడా దేవుడు ఖచ్చితంగా వినేవాడుగా ఉన్నాడు. దావీదు ప్రార్థనే కాదు, మన ప్రార్థన కూడా దేవుడు వింటాడు. మన ప్రార్థన కూడా దేవుడు అంగీకరిస్తాడు. మనం కూడా అలాంటి గొప్ప దీనత్వాన్ని కలిగి మనం ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థన అంగీకరించి మనలను కూడా ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. ఈ రాత్రి నేను చెప్పేది ఏంటంటే, ఎవరైతే దీనత్వాన్ని కలిగి ఉంటారో వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఎవరైతే దీనులై ఉంటారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు అనేక మేలులు వారి ఎడల చేస్తాడు. మొదటి మేలు ఏంటంటే, దేవుని ప్రేమించే వారికి లేదా దేవుని ఎదుట ఎవరైతే దీనులై ఉంటారో వారికి దేవుడు చేసేటువంటి అనేకమైనటువంటి మేలులు దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చినాయి. మొదటి విషయం ఏం చదువుకున్నాం, దీనుల ప్రార్థన దేవుడు ఆలకించేవాడుగా ఉన్నాడు. రెండో విషయం ఏంటి, ఏబు గ్రంథం 5:11 వచనం. ఏబు గ్రంథం 5:11. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములో ఉంచును, దుఃఖపడి వారిని క్షేమమునకు లేవనెత్తును. దేవుడు ఏం చేస్తాడంట అండి, ఆయన దీనులను ఉన్నత స్థలంలో ఉంచుతాడంట. దుఃఖపడిన వారిని ఏం చేస్తాడు, క్షేమమునకు, దీనులను ఉన్నత స్థలంలో ఉంచుతాడు. మొదటి విషయం ఏంటంటే దీనుల ప్రార్థన ఆలకిస్తాడు. రెండో విషయం ఏంటంటే దీనులను దేవుడు ఉన్నత స్థలంలో ఉంచుతాడు. అందరికంటే ఉన్నత స్థితిలోనికి దేవుడు తీసుకుని వెళ్ళేవాడుగా ఉన్నాడు అనమాట. కాబట్టి మూడో విషయం ఏంటంటే, చూడండి బైబిల్లో రాయబడిన దీనుల ఎడల దేవుడు చేసే అనేకమైనటువంటి మేలులు. ఏబు గ్రంథం 36వ అధ్యాయము 6వ వచనం. 36:6. ఏబు గ్రంథం 36వ అధ్యాయం 6వ వచనం. భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడడు, ఆయన దీనులకు న్యాయం జరిగించును. కాబట్టి మూడో విషయం ఏంటంటే దీనులకు న్యాయం జరిగిస్తాడు. మొదటి విషయం, దీనుల ప్రార్థన దేవుడు వింటాడు. రెండో విషయం, దీనులను ఉన్నత స్థలంలో ఉంచుతాడంట. మరి ఆ మూడో విషయం ఏంటంటే దీనులకు న్యాయం చేసేవాడుగా ఉన్నాడు కదా. తర్వాత కీర్తనలో చూద్దాం, 25వ కీర్తన మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. 25వ కీర్తన 9వ వచనం. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. ఇక్కడ మనం చూస్తే న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపిస్తాడంట. తన మార్గమును ఎవరికి నేర్పుతాడు దేవుడు, దీనులకు నేర్పుతాడు. ఎవరైతే దీనులుగా ఉన్నారో వారికి ఆయన మార్గాన్ని నేర్పుతాడంట కదా. దీనులను నడిపించే దేవుడు అనమాట. దీనులను దేవుడు నడిపిస్తాడు అనమాట. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో కూడా మనం కూడా దీనులైనటువంటి వారికి దేవుడు ఎన్నో మేలులు పరిశుద్ధ గ్రంథం లేఖనంలో రాయబడుతూ వచ్చినాయి అనమాట. దీనులైన వారికి దేవుడు ఎన్నో మేలులు అనుగ్రహిస్తూ వచ్చినాడు. అంతేకాదు దీనులకు దేవుడు ఏం చేస్తాడంట, చూడండి చదువుకుందాం. 68వ కీర్తన 10వ వచనం. 68వ కీర్తన 10వ వచనం.
నీ సమూహము దానిలో నివసించును. దేవా, నీ అనుగ్రహం చేత దీనులకు సదుపాయము కలగచేసితివి. ఇక్కడ మనం చూస్తే కీర్తనలు 68వ కీర్తన 10వ వచనం. నీ సమూహము దానిలో నివసించును. దేవా, నీ అనుగ్రహం చేత దీనులకు సదుపాయము కలగచేసితివి. ఎవరైతే దీనులై ఉంటారో వారికి దేవుడు ఏం చేస్తాడంట? సదుపాయం కలగజేస్తాడు. సదుపాయం అంటే ఏంటి? సదుపాయం అంటే మార్గం, లేదా సదుపాయం అంటే సహాయం. కాబట్టి దీనులకు సదుపాయాన్ని కలగజేసే దేవుడు అనమాట. కాబట్టి దీనుల ప్రార్థన ఆలకిస్తాడు, దీనులను ఉన్నత స్థలంలో ఉంచుతాడు, దీనులకు న్యాయం జరిగిస్తాడు, దీనులను నడిపిస్తాడు, దీనులకు సదుపాయం కలగచేస్తాడు. మరి దీనులను లక్ష్య పెట్టే దేవుడు. 138వ కీర్తన 138వ కీర్తన 138వ కీర్తన 6వ వచనం చూడండి. 6వ వచనం. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. ఆయన దూరం నుండి గర్విష్ఠులను బాగా ఎరుగును. అంటే దేవుడు యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టు దేవుడు. దీనులను దేవుడు లక్ష్య పెడతాడంట. ఈ లోకంలో మనల్ని ఎవరిని, ఇక్కడ కూర్చున్న మనలను ఎవరు లక్ష్య పెట్టకపోయినా దేవుడు మనల్ని లక్ష్య పెడతాడు. ఎందుకంటే దేవుడు మనలో ఉన్నటువంటి దీనత్వాన్ని చూస్తాడు. ఇక్కడ కూర్చున్నటువంటి మనలో, దేవుని బిడ్డలు అయినటువంటి మనలో ఆ దీనత్వాన్ని కనుక మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మన దీనత్వాన్ని బట్టి దేవుడు మన యందు లక్ష్యం ఉంచుతాడు. ప్రతి విషయంలో మన యందు దేవుడు తన యొక్క దృష్టిని నిలుపుతాడు. మన విషయంలో బాధ్యత వహిస్తాడు. అందుకని ఏం రాయబడితో వచ్చిందంటే, యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరం నుండి గర్విష్ఠులను బాగా ఎరుగును. కాబట్టి గర్విష్ఠులు అంటే దేవునికి అస్సలు నచ్చదు. ఎవరైతే దీనులై ఉంటారో, చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటాము, మనకున్నటువంటి చదువును బట్టి, మనకున్న జ్ఞానాన్ని బట్టి, లేకపోతే మనకున్న మరి వంశాన్ని బట్టి కొంతమంది, లేదా కొంతమంది కులాన్ని బట్టి, కొంతమంది మతాన్ని బట్టి, లేకపోతే కొంతమంది రకరకాలుగా మరి అందాన్ని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి రకరకాలుగా గర్వించే వాళ్ళు ఉంటారు. లేదా తనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి, లేదా రకరకాలుగా వాళ్ళకున్నటువంటి దాన్ని బట్టి, అది దేవుడిచ్చింది అయినప్పటికి కూడా మనం దాన్ని బట్టి మనం గర్విస్తూ ఉంటాం. కానీ దేవుడు ఏమంటాడంటే, ఆయన గర్విష్ఠులను దూరం నుండి బాగా ఎరుగును. అంటే గర్విష్ఠులను దూరం నుండి చూస్తాడు, కానీ మరి దీనులనైతే దగ్గర నుండి చూస్తాడు. దీనులను లక్ష్య పెడతాడు అనమాట. దీనులను లక్ష్య పెట్టేటువంటి ఆయన అనమాట. దీనులను లక్ష్య పెట్టేటువంటి దేవుడుగా ఉన్నాడు. దీనులను లక్ష్య పెడతాడు. అంతేకాదు, దీనులను లేవనెత్తుతాడంట. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో చూసినట్లయితే చూడండి, దేవుని వాక్యంలో 149వ కీర్తన 147వ కీర్తన 147 6వ వచనం. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూర్చుని. ఇక మనం చూస్తే దీనులైన వారిని దేవుడు ఏం చేస్తాడంట? లేవనెత్తాడంట. మనల్ని లేవనెత్తే దేవుడు అన్నమాట. తన ప్రజలైన మనలను దేవుడు ఏం చేస్తాడు? లేవనెత్తుతాడు కదా. అందుకు ఇక్కడ ఏం రాయబడింది? 147వ కీర్తన 6వ వచనం. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనుడు ఆయన నేలను కురుస్తాడు. కాబట్టి మనం దీనులమై ఉంటే ఖచ్చితంగా దేవుడు ఒక దినాన మనల్ని ఏం చేస్తాడు? దేవుడు మనల్ని లేవనెత్తాడు. మనం అట్లాగే ఉంటాం, దేవునికి ఇష్టం కాదు. ఆ కష్టాల్లో, ఆ బాధల్లో ఉంటాం, దేవుని చిత్తం కాదు. కానీ ఖచ్చితంగా దీనులు అయినటువంటి వారిని దేవుడు లేవనెత్తేవాడుగా ఉన్నాడు అన్నమాట. ఖచ్చితంగా దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే లేవనెత్తే దేవుడు అనమాట. కాబట్టి దేవుడు ఊరుకోడు, లేపుతాడు మనల్ని. అందుకు ఇక్కడ రాయబడింది 6వ వచనంలో, యెహోవా దీనులను లేవనెత్తువాడు. అదే భక్తిహీనులనైతే దేవుడు నేలను కూరుస్తాడంట, నేలను కూర్చువాడు. అయితే దీనులనైతే దేవుడు లేవనెత్తేవాడుగా ఉన్నాడు అన్నమాట.
భక్తిహీనులను దేవుడు నేలను కూర్చువాడుగా ఉన్నాడు అనమాట. చాలాసార్లు భక్తిహీనులు అంటే మనం అనుకుంటాం, ఎవరో లోకంలో లోకస్తులు అని అనుకుంటాం. భక్తిహీనుడు అంటే మనమే. ఒకసారి భక్సింగ్ గారు మెసేజ్ చెప్తుంటే విన్నాను నేను అనమాట. భక్తిహీనుడు అంటే మనమేనంట. నేను అంతకితం ఏమనుకునేవాడిని అంటే భక్తిహీనుడు అంటే లోకస్తులు అనుకునేవాడిని. భక్తిహీనుడు అంటే ఎవరైతే భక్తి తక్కువ చేస్తారో వాళ్ళని భక్తిహీనులు అంటారంట. నేనైతే ఏమనుకునేవాడిని అంటే భక్తిహీనుడు అంటే ఎవరో లోకస్తులు అనుకునేవాడిని. కానీ భక్తిహీనుడు అంటే ఎవరైతే భక్తి తక్కువ చేస్తారో వాళ్ళని భక్తిహీనులు అంటారనమాట. కాబట్టి మనం భక్తిహీనులుగా ఉండకూడదు, భక్తిపరులుగా ఉండాలి. అందుకని దేవుని వాక్యం రాయబడింది. ఏం రాయబడితే వచ్చింది? కీర్తన గ్రంథం 147వ కీర్తన 6వ వచనం. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులు ఆయన నేలను కూర్చును. దేవుడు భక్తిహీనులను నేలను కూర్చేటువంటి దేవుడు. నేలను దేవుడు కూల్చేటువంటి దేవుడు, కూలుస్తాడంట. కాబట్టి మనం భక్తిహీనులుగా ఉండకూడదు, కానీ మనం భక్తిపరులమై ఉండాలని దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. కాబట్టి దీనులను దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? లేవనెత్తుతాడంట. దేవుడు దీనులను లేవనెత్తేటువంటి దేవుడు. తర్వాత 149వ కీర్తన మనకు బాగా పరిచయం అన్న మాట ఉంది. 149వ కీర్తన 4వ వచనం చూడండి. 4వ వచనం. యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. దీనులను దేవుడు రక్షణతో అలంకరిస్తాడంట. దీనులను దేవుడు రక్షణతో అలంకరిస్తాడు కదా. మరి ఎంత గొప్ప దేవుడు కదా. ఎవరైతే ఆ దీనులుగా ఉంటారో వారిని దేవుడు ఏం చేస్తాడంటే రక్షణతో అలంకరించేవాడుగా ఆయన ఉంటూ ఉన్నాడు అనమాట. రక్షణతో అలంకరిస్తాడంట కదా. రెండో కొరింథీయులకు రాసిన పత్రికలో దీనులకు దేవుడు చేసే మేలు, 2 కొరింథీలో రాసిన పత్రిక 2 కొరింథీ 7వ అధ్యాయము, 2 కొరింథీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, 2 కొరింథీ 7వ అధ్యాయము చదవను 6వ వచనం. అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మును ఆదరించును. ఇక్కడ మనం చూస్తే అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మిమ్మును ఆదరించును. అంటే దేవుడు ఎవరిని ఆదరిస్తాడు? దీనులను దేవుడు ఆదరిస్తాడంట. దీనులను దేవుడు ఆదరించేవాడుగా ఉన్నాడు. దీనులను ఆదరించు దేవుడు దీనులను ఆదరిస్తాడు. కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో ఉన్నప్పుడు. అందుకని బైబిల్లో రాయబడింది, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానంటాడు. అంటే ఎవరిని దేవుడు ఆదరిస్తాడంటే దీనులైన వారిని ఆదరించేవాడుగా ఉన్నాడు. మనం చూసినట్లయితే యాకోబు పత్రికలో ఒక మంచి మాట రాయబడింది. దీనులకు దేవుడు ఇచ్చేటువంటి దీవెన. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించునని లేఖనము చెప్పుచున్నది. దేవుని వాక్యం చూస్తే దీనులకు దేవుడు ఏమిస్తాడంట? కృపనిస్తాడంట. దీనులకు దేవుడు కృపనిస్తాడనమాట. అందుకని పలు సందర్భాల్లో దేవుని వాక్యం రాయబడింది, అహంకారులను ఎదిరించి దీనులకు దేవుడు కృపను అనుగ్రహించేటువంటి దేవుడు అనమాట. అహంకారులను దేవుడు ఎదిరిస్తాడంట, దీనులకు దేవుడు కృపను అనుగ్రహిస్తాడంట. కాబట్టి అందుకని మనం ఏమై ఉండాలి? మనం దీనులమై ఉండాలి. అందుకే బైబిల్లో పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరు అందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సును వస్త్రము ధరించుకుని మిమ్మును అలంకరించుకునుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. పాప చక్కగా చదువుతుంది. కాబట్టి దేవుడు అట్లా చిన్నతనం నుంచి నేర్పించాలి.
ఇది ఎంతో చక్కగా చదువుతుంది. నాకు చాలా ముచ్చట అనిపిస్తుంది, సంతోషం అనిపిస్తుంది. మన పిల్లలు కూడా ఆ రీతిగా నేర్పించాలి, ప్రతి ఒక్కరం కూడా. అది ఎంతో చక్కగా చదువుతూ ఉంది. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఇక్కడ 5వ వచనంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల ఏం కలిగి ఉండాలంట? దేన వస్త్రమును, దేన మనసు అను వస్త్రమును ధరించుకొని మిమ్మను అలంకరించుకోండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహిస్తాడు. కాబట్టి దేన మనసు అను వస్త్రం మనం ధరించుకోవాలంట. అది దేవుడు తన వాక్యంలో దేవుడు మనకిస్తున్నటువంటి మాట. కాబట్టి ఇప్పుడు అందుకని దావీదు ఏమంటున్నాడంటే 34వ కీర్తన, మరి మన ప్రార్థనలోకి వెళ్దాం. సంఘ ప్రార్థనలో దేవుడు మనకి చెప్పేది ఏంటంటే 34వ కీర్తన 6వ వచనం. 34వ కీర్తన 6వ వచనం. ఈ దీనుడు మొరపెట్టుగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటి నుంచి అతన్ని రక్షించను. చూసారా దేవుడు ఎంత చక్కని మాట. ఈ దీనుడు మొరపెట్టుగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటి నుంచి అతన్ని రక్షించును. ఈ సంఘ ప్రార్థనలో దేవుడు మన యొద్ద నుండి కోరేది ఏంటంటే ఆ దీనత్వాన్ని దేవుడు మన యొద్ద నుండి కోరుకుంటున్నాడు. మనం ఎప్పుడు మన దగ్గర నుంచి దేవుడు ఏం కోరుకునేది ఏంటంటే, ఎవరు దీనుడై ఉంటారో, ఎవరు దీనుడై నా మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టి ఉంచుతున్నానని దేవుడు అంటాడు అనమాట. అంటే దేవుని బిడ్డలైనటువంటి మనము ఆ దీనత్వాన్ని కలిగి ఉండాలి. దేవుడు మన యొద్ద ఏం కోరుకుంటున్నాడు చూడండి. మీకా గ్రంథం, పాత నిబంధనలో మీకా గ్రంథం 767వ పేజీ, 767వ పేజీ 8వ వచనం. మీకా గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనం. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. దేవుడు మన యొద్ద కోరుకునేది ఏంటంటే, మనుషుడా ఏది ఉత్తమము అది నీకు తెలియచేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు కదా. మనం ఏమనుకుంటాం? పైన ఏమంటున్నాడు 6వ వచనంలో, 6వ అధ్యాయం 6వ వచనం, మీకా గ్రంథం 6:6. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేయుదును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శించునా, వేల కొలది పొట్టేళ్లను ఆయనకు సంతోషము కలగచేయినా, నా అతిక్రమంకై నా జ్యేష్ఠపుత్రుడిని నేను ఇత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలం ఇత్తునా. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. కాబట్టి దేవుడు మన దగ్గర నడుచుకునేది ఏంటంటే, న్యాయముగా నడుచుకునుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుట. ఇప్పుడు మనం దావీదు కీర్తన, మరి కీర్తనలో కూడా 34వ కీర్తనలో 6వ వచనంలో, ఈ దీనుడు మొరపెట్టుగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటి నుంచి అతని దేవుడు రక్షించును. కాబట్టి శ్రమలన్నిటి నుంచి తప్పిస్తాడు. దీనుల ప్రార్థన, దీనుల మొర్ర దేవుడు ఏం చేస్తాడంట? ఆలకిస్తాడంట. కాబట్టి అందుకని మత్తయి సువార్తలో కూడా యేసుప్రభువారు ఏమన్నాడంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం, ఆత్మ విషయమై దీనులైన వారి ధన్యులు, పరలోక రాజ్యము వారిది. కాబట్టి దీనులను దేవుడు ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు, దీనుల ఎడల మేలులు దయచేసేవాడుగా ఉన్నాడు. లూకా సువార్తలో 1వ అధ్యాయము చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయము, లూకా సువార్త 1వ అధ్యాయము అక్కడ ఒక మాట రాయబడింది, దీనులను ఉన్నత స్థలంలో బలవంతులను పడదోసి, 52వ వచనం చూడండి. 52వ వచనం, సింహాసనం నుండి బలవంతులను
పరదోషి దీనుల్ని ఎక్కించును. దేవుడు బలవంతులను ఏం చేస్తాడంట? సింహాసనం నుండి బలవంతులను పడదోసి దీనుల్ని ఎక్కిస్తాడంట కదా. కాబట్టి దేవుడు ఎంత కృపగలవాడో చూడండి. బలవంతులైనటువంటి వారిని ఎక్కడి నుంచి పడదోస్తాడంట? సింహాసనం మీద నుంచి పడదోసి దీనులను దేవుడు ఎక్కిస్తాడంట కదా. కాబట్టి మనం చదువుకుంటూ వచ్చినాం, దీనులను ప్రేమించే వారికి, ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో, ఎవరైతే ఆ దీనత్వాన్ని కలిగి ఉంటారో దీనుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, దీనులను ఉన్నత స్థలంలో ఉంచుతాడంట. మనం 10 విషయాలు చదువుకున్నాం. మొదటి విషయం ఏంటంటే దీనుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. రెండో విషయం ఏంటంటే యోబు గ్రంథం 5:11 ఉన్నత స్థలంలో ఉంచుతాడు. దీనులను ఉన్నత స్థలంలో దేవుడు ఉంచేవాడు ఉన్నాడు. మూడో విషయం ఏంటంటే యోబు గ్రంథం 36:6 దీనులకు న్యాయం జరిగిస్తాడు కదా. నాలుగో విషయం ఏంటంటే 25వ కీర్తన 9వ దీనులను నడిపిస్తాడు, దీనులకు తన మార్గం తెలియచేస్తాడు. ఐదో విషయం ఏంటంటే కీర్తన 68వ కీర్తన 10వ దీనులకు సదుపాయం కలగజేస్తాడంట. దేవుడు దీనులకు సదుపాయం కలగజేస్తాడు. ఆరో విషయం ఏంటంటే కీర్తన 138:6 దీనులను లక్ష్యపెట్టే దేవుడు. యెహోవా దీనులను లక్ష్య పెడతాడు. 147వ కీర్తన 6వ దీనులను లేవనెత్తువాడు కదా. కాబట్టి మరి కీర్తన 149:4 రక్షణతో అలంకరిస్తాడు, దీనులను రక్షణతో అలంకరిస్తాడు. 2 కొరింథీ 7:6 దీనులను ఆదరించేవాడు, దేవుడు దీనులను ఆదరించేవాడు. యాకోబు పత్రిక 4:6 దీనులకు కృప అనుగ్రహించును కదా. దేవుడు ఎన్ని మేళ్ళు ఉన్నాయో చూడండి. మరి మొట్టమొదటి విషయం ఏంటంటే మరి కీర్తనకారుడు అందుకే అంటున్నాడు, ఈ దీనుడు ప్రార్థించగా యెహోవా ఆలకించును. 34వ కీర్తన 6వ ఈ రీతిగా నీవునే మనం కూడా మరి దేవుని ఎంతో మనం ఆరాధన చేద్దాం, దేవునికి ప్రార్థన చేద్దాం. దేవా మమ్మలను జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే దేవుడు దీనుల ప్రార్థన దేవుడు ఆలకించేవాడు. దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, మన ప్రార్థనకు ప్రతిఫలం దయచేస్తాడు. దీనులైనటువంటి మనకు దేవుడు ఎన్నో మేలులు దేవుడు అనుగ్రహిస్తాడు. మనం చదువుకుంటూ వచ్చినాం, దీనులైనటువంటి వారికి దేవుడు అనేకమైనటువంటి మేలులు దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి నీవునే మనం కూడా మరి ఇలాంటి దీనత్వం కలిగి దావీదు కూడా 34వ కీర్తన 6వ ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటి నుండి అతను రక్షించును. కాబట్టి మనం కూడా ఈ రాత్రికాల సమయంలో మనం ప్రార్థన చేద్దాం. దేవుడు మన ప్రార్థన ఆలకించి మన ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం దయచేస్తాడు. ప్రభా, మేము కూడా నీ ఎదుట దీనులమై మీకు మొరపెడుతున్నాం, నీ సన్నిధిలో మేము కూడా వేడుకుంటున్నాం. దావీదు ప్రార్థన ఆలకించిన దేవుడు మా ప్రార్థన కూడా ఆలకించాడు. దీనులను ఎంతగానో మీరు ఆశీర్వదించేటువంటి దేవుడు. ప్రభా, మేము కూడా తండ్రి మీ ఎదుట మేము దీనులమై మొరపెట్టుకుంటున్నాం. ఒకవేళ మాలో ఏమైనా అవిధేయత ఉన్నట్లయితే మమ్మల్ని క్షమించి మమ్మల్ని సమకూర్చమని ప్రార్థన చేద్దాం. దేవా, మేము కూడా మీ ఎదుట దీనులమై నడుచుకోవడానికి మైడల కృప చూపమని, దేవా మా ప్రార్థన మీరు ఆలకించమని దేవుని మనము ఇరిగిన మనసుతో దేవుణ్ణి మనం అడుగుదాం. దేవుడు మనకు తప్పకుండా సహాయం చేసి దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. దావీదు ప్రార్థన ఆలకించిన దేవుడు మన ప్రార్థన కూడా ఆలకిస్తాడు. దావీదు ప్రార్థన దేవుడు ఎంతగానో ఆలకించి అతని శ్రమలన్నిటి నుండి అతన్ని రక్షించినాడు. మనకున్న కష్టాల నుంచి కూడా దేవుడు కాపాడి రక్షిస్తాడు. ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించును.